దేశంలోని కార్మికులు, కర్షకుల అభ్యున్నతే ధ్యేయంగా ఐఎన్టీయూసీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పనిచేస్తోందని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా మురళీధర్, సంయుక్త కార్యదర్శిగా రంజిత్ కుమార్లను నియమించారు. సమాజాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఎంతగానో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం సరికాదని హితవు పలికారు. ఇంతవరకు ఎస్మా చట్టం అనేది ఎక్కడ నాకు తెలిసి ప్రవేశపెట్టలే. రీసెంట్గా అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా చట్టం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అట్ట చట్టాలన్నింటిని కూడా తుంగను దొక్కేసి ఎక్కడ చట్టాలు ఏంది అనేది ఈ విధంగానే పక్క పెట్టేస్తున్నారు. పాత విధానం, పెన్షన్ విధానాన్ని ఎక్కడికి పంపించేసింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది. ఇక మన రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి ఏందో, వాళ్ళ జీతభత్యాలు ఏందో, ఏ విధంగా ఉండదో మీకు అందరికీ కూడా తెలుసు.